హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. మనకు టీఎస్పీఎస్సీ నుంచి గ్రూప్ 1 నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో మనం డేట్ చూసుకుంటే 2024 ఫిబ్రవరి 19 తారీఖు నాడు రిలీజ్ చేయడం జరిగింది. సో మనకు గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ అయితే రద్దు చేయడం జరిగింది. సో మనకి ఇది కొత్త నోటిఫికేషను 2/2024 అంటూ మనకు కొత్త నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అభ్యర్థులు అయితే ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. సో మనకు ఆన్లైన్ అప్లికేషన్ చూసుకుంటే ఫిబ్రవరి 23 నుంచి మార్చి 14 వరకు చేసుకోవచ్చు అంటూ ఇవ్వడం జరిగింది. మార్చి 14వ తారీఖు ఈవినింగ్ 5 PM వరకే చేసుకోవచ్చు అంటూ కూడా మనకి ఇవ్వడం జరిగింది. సో అభ్యర్థులు అయితే లాస్ట్ రోజు వరకు వెయిట్ చేయకుండా ముందే అప్లికేషన్ తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. మనకు అప్లికేషన్ ఎడిట్కి సంబంధించి చూసుకుంటే మార్చి 23 మార్నింగ్ 10 AM నుంచి మనకు మార్చి 27 ఈవినింగ్ 5 PM వరకు అవకాశం అయితే ఇవ్వడం జరుగుతుంది. సో 8 ఆప్షన్లో అయితే కొన్నిటికి అవకాశం ఉంటుంది, అన్నిటికి ఉండదు. సో అభ్యర్థులు అయితే అప్లికేషన్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా చేసుకునే ప్రయత్నం చేయండి. మనకు ప్రిలిమ్స్కి సంబంధించి మే కానీ జూన్లో కానీ ఉంటుందంటూ మనకు ఇవ్వడం జరిగింది. ఎగ్జాక్ట్ డేట్ అయితే ఇవ్వలేదు కానీ మనకు మే కానీ జూన్లో కానీ ఉంటుందంటూ మనకు మెన్షన్ చేయడం జరిగింది. సో అదేవిధంగా మెయిన్స్కి సంబంధించి చూసుకుంటే కూడా సెప్టెంబర్ కానీ అక్టోబర్లో కానీ ఉంటుందంటూ మనకు మంత్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనకైతే ఎలాంటి పోస్ట్ పోన్లు కాకుండా 99% అయితే ఈ ప్రక్రియ అయితే సజావుగానే కంప్లీట్ చేస్తుందనే అవకాశం అయితే మనకుంది. సో కాబట్టి అభ్యర్థులు అయితే ఈ షెడ్యూల్ ప్రకారం చేసుకొని ప్రిపరేషన్ కొనసాగించే ప్రయత్నం చేయండి. సో మనకు పోస్టులు చూసుకుంటే మనకు డిప్యూటీ కలెక్టర్ పోస్టులు మాత్రం 45 వేకెన్సీ ఉన్నాయి. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సంబంధించి మనకు 115 వేకెన్సీ ఉన్నాయి. అదేవిధంగా కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్కు 48 ఉన్నాయి. మనకు ఆర్టీఓకి సంబంధించి చూసుకుంటే 4 వేకెన్సీ ఉన్నాయి. అదేవిధంగా డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్లు 7 ఉన్నాయి. మనకు డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్కి సంబంధించి 6 వేకెన్సీ ఉన్నాయి. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్కి సంబంధించి మెన్ కేటగిరీలో మనకు 5 వేకెన్సీ ఉన్నాయి. అదేవిధంగా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్కి సంబంధించి 8 వేకెన్సీ ఉన్నాయి. మనకు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ సూపరింటెండెంట్కి సంబంధించి 30 వేకెన్సీ ఉన్నాయి. అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2కి సంబంధించి చూసుకుంటే 41 వేకెన్సీ. అదేవిధంగా డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించి చూసుకుంటే మనకు 3 వేకెన్సీ ఉన్నాయి. అదేవిధంగా డిస్ట్రిక్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ వెల్ఫేర్కి సంబంధించి చూసుకుంటే 5 వేకెన్సీ ఉన్నాయి. అదేవిధంగా డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించి 2 వేకెన్సీ ఉన్నాయి. మనకు డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్కి సంబంధించి 5 వేకెన్సీ ఉన్నాయి. మనకు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఇంక్లూడింగ్ లే సెక్రటరీ అండ్ ట్రెజరీకి సంబంధించి గ్రేడ్ 2 కేటగిరీలో మనకు 20 వేకెన్సీ ఉన్నాయి. అదేవిధంగా అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, అదేవిధంగా అసిస్టెంట్ లెక్చరర్ ఇన్ ట్రైనింగ్ కాలేజీ అండ్ స్కూల్కి సంబంధించి 38 వేకెన్సీ ఉన్నాయి. అదేవిధంగా అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ సంబంధించి 41 వేకెన్సీ. మనకు మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఎంపీడీఓకి సంబంధించి 140 ఉన్నాయి. సో మొత్తం మనకి 563 పోస్టులతో అయితే మనకు గ్రూప్ 1 నోటిఫికేషన్ రావడం జరిగింది. సో వాటికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే నేను మరొక వీడియోలో మీకు క్లియర్గా అందించే ప్రయత్నం చేస్తాను. సో ఇదైతే మనకు ఆన్లైన్ అప్లికేషన్ చెప్పవరకు చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, మనకు ఏ పోస్టులు ఉన్నాయి, ఎన్ని పోస్టులు ఉన్నాయి అనే విషయాన్ని అయితే ఈ వీడియోలో చెప్పడం జరిగింది. ఇదే విధంగా మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అందించే ప్రయత్నం చేస్తున్నాను. సో మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. హ్యావ్ ఎ నైస్ డే.